భారతీయ సాహిత్య తొలి నవల భట్టబాణ కృత కాదంబరి 23వ భాగం 4/3/24. చంద్రాపీజుడి సైన్యాలు విధృతంగా బయలుదేరి దేశాలు జయించటానికి నానా సంరంభంతో వెళ్తుంటే ఆ ధూళంతా ఆకాశంలో కప్పేసినట్టుగా మనం చెప్పుకున్నాం. తర్వాత జరిగిన కథని మనకి భట్ట బాణ మహాకవి మనకి చెప్తున్నారు. దీనికి చక్కని తెలుగు అనువాదం చేసిన వారు విద్వాన్ విశ్వంకర్. వికచ కువలయ నవమివ నవోదకేన గగనతలమవస్తభ్యమానవలక్ష్యత్ క్షణాక్షీరోదపేన పాండురాక్షితిక్షోదేవ బహుళ రజో ధూళి సరితం అశిశిర కిరణ బింబవనమాల చామరభ నిష్ప్రభ దుకూల పట్ట ధవళా కదలికేవ కరుషా మతామాజగామ గగ నవాపగా నరపాల బలభరమతి గురుమ సహమానాం పునరివ భారావతారణార్ధమరలోకమారురోహ రజోనిభేన మహినిశేషలిపీడితాప దహ్యమానమివ జలధిగజలేన ధూసరిత రవిరథధ్వజ పటమతపత్పత అవనిత రజ ముహూర్తేన నద గర్భవాసమివ సంహార సాగర జలమివ కృత అంతజరజ మివ మహాకాలముఖమివ నారాయణోదరమివ బ్రహ్మాండమివ వివేశ ప్రవిభీ మృణమయ ఇవ బభూది దివస ప్రస్థమయ్య ఇవ చ కాశి రేకభు రేణురూపేణేవ పరిణతమంబరతలమేక మహాభూతమయ మివ త్రైలోక్యమాసీత్ అధ నిజమదోష్మ సంతపానాం దిశి వికర వినిసృతైః క్షరద్భిః క్షోరోదక్షోదధళభైః సీకరాసరైః కర్ణపల్లవ ప్రహతి విప్లుతేన చ బహిస్పరా దాన జల బిందుదుద్దినేన కేశారవ విప్లకేర్ణైశ్చయ వాజినాళాం లాలాజల నివజాలకైరుపశమితే రవసి రజసి పునరుపజాతాలోకానుదిక్షు సాగర సలిలాదివోన్మగ్రమాలోక్య తదపరిమాణం బలముపజాతం విస్మయ సర్వతో దత్తదృష్టిర్వై సంపాయ చంద్రాపీడం ఆబభాషే. మయ సర్వతో దత్త దృష్టిర్వైసంపాయన చంద్రాపీడమా బభాష. యువరాజ కిం నజితం దేవేన మహారాజాధిరాజేన తారాపీడేన యుజ్యేష్ఠే సతి కాది కోనవశీకృతావశీకరిష్యతి కాని దుర్గాని న ప్రసాదాని ప్రసాదితాని యాని ప్రసాదయిష్యతి కాని ద్వీపాంతరాని ఆత్మీకృతాని యాన్యాత్మీకరిష్యతి కాని రత్నాని నోపార్జితాని యాన్యుపార్జ్య ఇష్యతి కేవాన ప్రణతా రాజాన కైర్న విరచిత శరది బాల కమల కుట్పల కోమల సేవాలింగితకై న శృణీకృతా ప్రతిబద్ధ హేమ పట్టై లలాటై సబాభువ కైర్న ఘృష్టా పాదపీరే పీఠే చూడామణయ కైర్న ప్రతిపన్నా వేత్రయస్తయ కైర్నోద్ధూతాని చామరాణి కైర్నోచ్చారితా జయశబ్దాః కేశాన పీతాః కిరీటపత్రమకరైః సలిలధారా ఇవ నిర్మలా స్వచ్చరణ నఖమయూఖరాజయః ఏతే హి తే చతుర్దధి జలావహగాః దుర్లవిత బల మదావలిప్తా దశరథ భగీరథ భరత దిలీపాది దిలీప పాల అర్కమాంధాతృకృతిమాః కులాభిమానశాలినః సోమపాయినో మూర్ధాభిషిక్తాః
పృథివ్యాం సర్వపార్థివా రక్షాభూతిమివాభిషేక పాతపూతై చూడామణి పల్లవై ఉద్వహంతి మంగళ్యాం భవచ్చరణ సంహతి మే ధీరయమాది పర్వతై ఇవాపహై ధృత ధరత్రీయేతాని చాప్య యేషామాప్లావిద దశదిగంతరాళి సైన్యాని భవంతముపాసతే తదా హి పశ్య యస్యాం దిశి వీక్షిప్యతే చక్షుః తస్యాంతరస్యాం రసాతలమివోద్గరతి వసుధేవ సూతే కకుభైవ మంతి గగనతలమివ వర్షతి దివస ఇవ సృజతి బలాని అపరిమితమివ బలభరాక్రాంత మన్యే స్మరతి మహాభారత సమర సంక్షోభస్యాద్య క్షితి ఏషా శిఖర దేశేషు పరిస్ఖలితమండలోద్వయాన్ గణయన్నివ కుతూహలాద్భ్రమతి కదలికావనాంతరేషు మయూఖమాలి సర్వపర్వతశ్చ మదజలముపచారి కరిణామేళ పరిమళ సురభిల వేణికా వాహిని మదవారిని నిరస్తరమగ్నానిపతి మధుకర కుల కలకల కలితా కాళిందీ జల కల్లోల కలితేవ భాతి భూతధత్రి సైన్య భర సంక్షోభయాత్ సరిత ఇవ గగనతలం ఉత్పతితాః పంచాదయంచేకాదిశ్చ చక్రవాళమిందుధవళా ధ్వజ పంక్తయః సర్వధా చిత్రం యన్నాజ్య విఘటిత సకల కుల శైల సంధిబద్ధ సహస్రసహ శకలీ భవతి బలభరేణ ధరిత్రీ యద్వా బలభరపీడిత సుసాధర వసుధాధారణ విధురాన దళంతి ఫణినాం ప్రత్యుః ఫణాభితయ ఇవ అన్నాడు. దానికి విద్వాన్ విశ్వం గారి తెలుగు ఒక్కసారి మళ్ళా నిన్నటి దాకా వెళ్ళి వెనక్కు ఆకాశం వచ్చిన కలువ కాకాశం విచ్చిన కలువ తోటలాగా ఉంటే దానిపై దుమ్ము పాల వెల్లిలా పడి సూర్యబింబం దుమ్ము పట్టి కాంతి విహీనమై ఏనుగపై కట్టిన వింజామరలాగా కనపడి తెల్లటి పట్టు దుప్పటి వంటి ఆకాశగంగ బురదైపోయి రాజసేనా భారాన్ని మోయలేక తిరిగి స్వర్గానికి ధూళి రూపంతో భూమి పరిగెత్తుతోందా అన్నట్లు అనిపిస్తోంది. అలాగే నిండుగా తాగి లోపల మండుతున్న ఎండతో నిండిన సముద్ర జలం నిండా దుమ్ముతో నిండిపోయినట్లు అనిపిస్తోంది. ఒక్క ముహూర్తంలో గర్భగృహంలా, ప్రళయ సముద్ర జలంలా, కాల జఠరంలా, మహాకాళ ముఖంలా, నారాయణుని కుక్షిలా, బ్రహ్మాండ భాండంలా ఉన్న రజో గర్భంలోకి అంటే దుమ్ము గర్భంలోకి లోపలికి భూమి ప్రవేశించిందంటే భూమంతా దుమ్ము కప్పేసి దినమంతా మృణ్మయమైపోయింది, మట్టిమయమైపోయి దిక్కులన్నీ గంధం అల్లదినట్లయిపోయాయి. కనుక ఆకాశం ధూళి అయిపోయింది. పంచభూతాత్మకమైన బ్రహ్మాండం అంతా కూడా ఒకే భూతం, ధూళి భూతం అంటే భూభూతమైపోయింది. చంద్రాపీయుడి సైన్యం నడుస్తుండగా ధూళి లేచింది కదా. ఏనుగు తొండాల నుండి వెలువడిన నీటి తుంపురులతో చెవులు వీచగా చెదరిపడే మదగజ కణాలతో గుర్రాల నోటి నురుగులతో ఆ ధూళంతా అణిగిపోయి తిరిగి దిక్కులు కనిపించాయి. సముద్రంలోంచి పుట్టుకొచ్చినట్లుగా ఆ అపార సేనాబలం కనిపి ఇంతకుముందు దుమ్ములో కలిసిపోయి కనపడు, ఇప్పుడు కనిపించి ఆ సేనంతటినీ పరికించి
వైశంపాయనుడు అనే చంద్రాపీడుడి యొక్క మంత్రి కుమారుడు, ఆ రాజ్యానికి మంత్రి కుమారుడు వైశంపాయనుడు చంద్రాపీడుడితో అంటున్నాడు, యువరాజా, మహారాజాధిరాజు మీ తండ్రిగా తారాపీడుల జయించని దేశాలు ఏమున్నాయ్యా? నువ్వు జయించడం ఎందుకు? మళ్ళీ ఆయన వశం కాని దేశాలు ఏమైనా ఉన్నాయా అంటే అన్నీ జయించాడన్నాడు. నువ్వు వశం చేసుకునేందుకు మిగిలిన ఏముంటాయ్యా? ఆయన పట్టుకోని కోట ఏదైనా ఉందా? నీవు పట్టుకోవటానికి ఆయనకు భుక్తం కాని దీవులేమైనా ఉన్నాయా నువ్వు వాటిని చేసుకోవడానికి? ఆయన సంపాదించని రత్నాలున్నాయా నీవు సంపాదించటానికి? ఎందుకయ్యా ఈ శ్రమ అన్నట్టుగా ఆయనకు లొంగిపోని రాజులెవరున్నారయ్యా భూమి మీద? తలపై చేతులు జోడించని వాళ్ళెవరున్నారు నాయన? బంగారు పట్టీలు కట్టుకున్న నుదుటి కాంతులు ఆయన సభాభవనాన్ని రంజించని రాజులు భూలోకంలో ఎవడైనా మిగిలాడా? ఆయన పాదపీఠానికి ఒరుసుకొని చూడామని ఏదైనా ఉందా? ఆయన ముందు బెత్తాలు కొట్టుకొని వాళ్ళెవరున్నారు బాబు? వింజామరలు వేయని వాళ్ళెవరున్నారు? కొట్టని వాళ్ళెవరున్నారు? ఆయన కాలి గోటి కాంతి జలాన్ని త్రాగని కిరీటాలతో చెక్కిన మొసళ్ళెక్కడున్నాయా? కిరీటాల్లో మొసళ్ళు చెక్కుతారట. 4 సముద్రాల మేరలో ఉన్న దశరథ భగీరథ భరత దిలీప మందాతాలు రాజులతో సప్త చక్రవర్తులు సమానులు, అభిమానధనులు, సోమపాయులు, మూర్ధాభిషిక్తులు అయిన రాజులంతా నీ పాదధూళిని రక్షాభస్మంగా తలపై వేసుకున్న వాళ్లే కదా యువరాజా. కుల పర్వతాలలాగా ఈ రాజులే భూభారం వహిస్తున్నారు కదా. 10 దిక్కులు పరుచుకున్న వారి సేనలే మన వెంట నడుస్తున్నాయి కదా. చూడు, ఎటు చూసినా మరలించినా అక్కడకక్కడ పాతాళగంగ పగిలి పైకి వస్తున్నది. నేల ఈనినట్లుగా, దిక్కులు కక్కినట్లుగా, నిన్ను కురిసినట్లుగా, ఆ పగలు సృష్టించినట్లుగా నీ సేనా సమూహాలు కనిపిస్తున్నాయి యువరాజా. ఈ అశేష సేనా వాహిని చూస్తే భారత మహాయుద్ధం భూదేవికి జ్ఞప్తి వస్తోందనుకుంటా. సూర్యుడు కూడా దారిత మన ధ్వజాలను లెక్క పెడుతూ తిరుగుతున్నట్లుగా వాటి మాటున అంటే వాటి చాటున కనిపిస్తూ ఉన్నాడు. ఏరులై పారుతున్న మదజలం ఏలకుల వాసన వెదజల్లుతూ తుమ్మెదల బారులు వాలి యమునా జలంగా కనిపించగా భూమి అందులో మునిగిపోయినట్టుగా నాకు కనిపిస్తోంది యువరాజా. సేనా భారంతో కలగిపోతామేమో అని భయపడి నదులు గగనానికి ఎగిసిపోతున్నాయా అన్నట్లుగా తెల్లటి జెండాలు దిక్చక్రాన్ని కప్పేశాయి. కుల పర్వతాల కీళ్లు విరిగిపోయి బలభారంతో భూమి 1000 ఒక్కలు కాకపోవటం ఇంకా ఆశ్చర్యం అనిపిస్తోంది. ఈ సేనా భారంతో కుంగిపోతున్న భూభారాన్ని వహించలేక ఆదిశేషుడి పడగల గోడలు కదలాడిపోకుండా ఇంకా ఉన్నాయి అంటే అది విచిత్రంగా ఉన్నాయి అన్నారు. ఏవం వదత ఏవ తస్య యువరాజః సముచ్ఛ్రితానేక తోరణాం తృణమయ ప్రాకార మందిర సహస్ర సంబాధాముల్లాసిత ధవళపట మండల పసత శోభిని మావాస భూమి మవాప తస్యాంచావతీర్య రాజవత్ సర్వాః క్రియాశ్చకారాః సర్వైశ్చ సమేచ నరపతిభిరమాచ్యైశ్చ వివిధాభిః కథాభిర్వినోద్యమానస్తం దివసమశేషం
అభినవ పితృవియోగ జన్మనా శోకావేగే నాయాస్యమాన హృదయో దుఃఖే వాచ్యవాహయత్ అతివాహిత దివసశ్చ యామినీమపి శ్వశమపి శ్వశయని యస్య నాజిదూరే నిహిత శయన విషన్నేన వైసంపాయనేన అన్యతశ్చ సమీపే క్షితితల విన్యస్త కుధర విన్యస్త కుధ ప్రసుప్తయా పత్రలేఖయా సహ అంతరా పితృసక్తమంతరా మాతృసంబద్ధం అంతరా శుకనాశమయం కుర్వన్నాలాపం నాచ్యుపజాత నిద్ర శ్రాయేణ ప్రాయేణ జాగ్రదేవ నిన్యే ప్రత్యుషసి చోత్థాయ తైనైవ క్రమాణేవ అనవరత ప్రయాణై ప్రయాణకముపచీయమానేన సేనా సముదాయేన నిర్జరయన్ వసుంధరామాకంపయన్ గిరీన్ ఉచ్చించన్ పరితః రిక్తీకుర్వన్ నరాం సరాంసి చోర్ణయన్ కానకాని సమీకుర్వన్ విషమాని దళయన్ దుర్గాని పూరయన్ నిమ్నాని నిగ్రయన్ స్థలాని ప్రాతిష్టన్ శనైశ్చ స్వేచ్ఛయా పరిభ్రమన్నున్న ఉన్నతాన్ సమయాన్ ఆశ్వాసయన్ భీతాన్ రమన్ శరణాగతాన్ ఉన్మాలయన్ వితపకాన్ ఉచ్ఛాదయన్ కంటకాన్ అభిషించన్ స్థానేష్ రాజపుత్రాన్ సమజ్జయన్ రత్నావిప్రతిచ్ఛన్నుపాయనాన్ గృహణన్ కరాన్ ఆదిశన్ దేశవ్యవస్థాః స్థాపయన్ స్వచిహ్నాని కుర్వన్ కీర్తనాని లేఖయన్ శాసనాని పూజయన్ అగ్రజన్మః ప్రణమన్ మణీన్ పాలయన్నాశ్రమాన్ జరయన్ జనానురాగం ప్రకాశయన్ విక్రమ ఆరోపయన్ ప్రతాపముపచిన్వన్ యశః విస్తారయన్ గుణాన్ ప్రఖ్యాపయన్ సచ్చరితముజ్యోదయన్ పౌరుషమాశ్రుద్ధన్ వేలావనాని బలరేణు అభిరాధూపరీకృత సకల సాగర సలిల పృథివీం విచచార ప్రథమం ప్రాచీం తస్త్రి శంకుతిలకాన్ తతో వరుణ లాంఛనామనంతరంచ సప్తర్షి తారా శబలాం దిశం విజిజ్ఞే వర్షత్రయేణ చ ఆత్మీకృతాశేషద్వీపాంతరం సకలమేవ చతురంభూదిఖాపవలయ పరిఖా ప్రమాణం బభ్రాణమహీమండలం తతః క్రమేణ దిజ్జిత సకల భువనతలః ప్రదక్షిణీకృత్య వసుధాం పరిభ్రమన్ కదాచిత్ కైలాస సమీపయారిణ హేమ జటనాంనాం కిరాతానాం సువర్ణపురం నామ నివాసస్థానం న అతివిప్రకృష్టం పూర్వజలనిధేర్జిత్వ జగ్రాహ తత్ర చ నిఖిల ధరణితల పర్యటన ఖిన్న స నిజబలస్య విశ్రామహేతోః కతిపయాన్ దివసాన్ తిష్టత్. అది జరిగింది. ఏం జరిగిందో ఇప్పుడు చెప్పు. ఇలా వైశంపాయనుడు, రాజా యువరాజా, నువ్వు మీ నాన్నగారు జయించని దేశముందా, ద్వీపం ఉందా? ఓడిపోయించి ఆయన చేతిలో ఓడిపోని రాజు ఉన్నాడా? దివిటీ పట్టని వాడు ఎవడైనా ఉన్నాడయ్యా? ఎందుకు నీకు శ్రమ అన్నట్టుగా అంటే, ఇలా వైశంపాయుడు అంటూ ఉండగానే మొదటి మజిలీకి వచ్చేశారు వాళ్ళని. అక్కడ అనేకంగా తోరణాలు కట్టారు. ఆకులు తీగలతో దడులు కట్టిన కుటీరాల చుట్టూ వేలకు వేలున్నాయి. వాటి నడుమ తెల్లని దుప్పట్లతో దించిన గుడారాలు వందల కొద్ది. అక్కడ సేన విడిది చేసి చంద్రాపీయుడు దిగారు. దిగి రాజులాగా అన్ని కార్యక్రమాలు నిర్వర్తించి రాజులు మంత్రులు అందరూ చంద్రాపీయుడి దగ్గరికి రాగా ఏవో వినోదమైన కథలతో వినోదిస్తూ
తండ్రి వదిలి వచ్చిన వేదను ఎలాగో అణుచుకుంటూ పగలు గాలం గడుపుతున్నాడు. చీకటి పడగానే తన మంచం దగ్గరనే వైశంపాయనుడు మంచం వేసుకుని పడుకున్నాడు. ఆ దగ్గరలోనే నేలపై కంబళి పరచగా చిత్రలేఖ పడుకుంది. వారితో యువరాజు కాసేపు తండ్రిని గుర్చి, కాసేపు తల్లిని గుర్చి, కాసేపు సుఖనాసుడి గుర్చి మాట్లాడుకుంటూ నిద్ర పట్టగా దాదాపు మేలుకొని ఆ రాత్రంతా గడి. ఉదయమే లేచి యథారీతిగా విజయయాత్రకు బయలుదేరా. ఇట్లా ప్రతి మజిలీలో సేన పెరుగుతూ రాగా భూమి అదిరిపోజేస్తూ, కొండలను కదిలిస్తూ, ఏళ్లను ఇంకిపోజేస్తూ, కోనలను ఎండిపోజేస్తూ, అడవులను పడగొడుతూ, మెత్తలను చదువు చేస్తూ వెళ్ళిపోతోంది సైన్యం. అంతేకాదు కోటలను పగలగొడుతూ, పల్లాలను నింపేస్తూ, మెత్తలను పల్లం చేస్తూ మెల్లమెల్లగా స్వేచ్ఛగా దేశాటనం చేశాడు చంద్రాపీడ యువర. ఉన్నతులను తల వంచుకునేట్లు చేస్తూ, తల వంచిన వాళ్ళని పైకెత్తుతూ, భీతులను ఓదారుస్తూ, శరణన్న వాళ్ళని కాపాడుతూ, ముళ్లను తొలగించి వేస్తూ, అక్కడక్కడ రాకుమారులకు పట్టం కడుతూ, రత్నాలను ఆర్జిస్తూ, బహుమానాలు అందుకుంటూ, కప్పాలను లాగుతూ ముందుకు కదిలిపోయారు. ఇంకా దేశ వ్యవస్థలను ఆజ్ఞాపిస్తూ, తన చిహ్నాలను స్థాపింపచేస్తూ, కీర్తనలను రచింపచేస్తూ, శాసనాలు రాయిస్తూ, బ్రాహ్మణులను పూజిస్తూ, మునులకు నమస్కరిస్తూ, ఆశ్రమాలు పాలిస్తూ, జనానురాగాన్ని పెంచుతూ, పరాక్రమాన్ని చూపుతూ, కీర్తిని పొందుతూ, గుణాలను విస్తరింప చేసుకుంటూ, సచ్చరిత్రను ప్రకటిస్తూ, సముద్ర వేలావనాలను విచ్ఛిన్నం చేస్తూ, తన సేనా రేణువుతో ప్రతి సముద్రాన్ని ధూసరితం చేసి యువరాజు చంద్రాపీడ్ భూసంచారం చేశాడు. మొదట తూర్పు దిక్కు, తర్వాత దక్షిణం, తర్వాత పడమర, ఆ తర్వాత ఉత్తర దిక్కు జయించాడు. 3 ఏళ్లలో అనేక ద్వీపాంతరాలతో పాటు 4 సముద్రాల మధ్య ఉన్న భూమండలం యావత్తూ కైవసం చేసుకుంది. ఇలా క్రమంగా సకల దేశాలు జయించి భూప్రదక్షిణం చేసి తిరుగుతూ ఒక్కనాడు కైలాసతం దగ్గరగా హేమకూట వాసుడైన కిరాతులు నివసించే సువర్ణపురం అనే పల్లెను పట్టుకున్నాడు. అది పూర్వ సముద్రానికి దగ్గరగా ఉంటే తూర్పు సముద్రం. దేశాలు తిరిగి అలసిపోయిన తన సేన అలసట తీర్చుకోమని అక్కడే కొన్ని రోజులు చంద్రాపీడుడు విడిది చేసి ఉన్నాడు. అక్కడ ఉండగానే ఒక చెన్నాడు చంద్రాపీడు ఇంద్ర ఆయుధాన్ని ఎక్కి వేటకు బయలుదేరాడు. ఏకదాతు తత్తస్తైవేంద్రాయుధ తత్తస్త్ర ఏవ ఇంద్రాయుధమారుహ్య మృగయా నిర్గతో విచరన్ కానన్ శైరశిఖరాలవదీర్ణం యదృచ్ఛయా కిన్నర మిథున ముద్రాక్షేత్ అపూర్వ దర్శనతయాతు సముపజాత కుతూహల కృతగ్ర గ్రహణాభిలాష తత్ సమీప మాదరాదు పరిసర్పిత త్వరగ సముప ససస్ప సదృష్ట పూర్వ పురుష దర్శన త్రాస ప్రధాని వితంచ తత్పలాయనామావ అనవరత పార్శ్వ ప్రహారి ద్విగుణీకృత జవనేంద్రాయుధేన ఏకాకేర్నర్జచ్చ నిజబలమూహా సుదూరమను ససార అత్ర గృహ్యతే ఇదం గృహీతమిదం గృహీతమిచ్చతి రభసా కృష్టచేతా మహాజవతయ ఆ తురంగమస్య ముహూర్తమాత్రేనైక పద ఇవాసహాయ తస్మాత్ ప్రదేశ 15 యోజనమాత్రమధ్వానం జగాం తచ్చానుమధ్యమానం కిన్నర మిథునం ఆలోకయత ఏవాస్య సమ్ముఖా పతిత
మచల తుంగ శిఖరం ఆరు రోహ. సేనని చక్కగా విశ్రాంతి తీసుకోమని వాళ్ళకి అనుజ్ఞ ఇచ్చి హాయిగా ఆరాంసే ఉండండిరా బాబు అని వాళ్ళకి చెప్పి చంద్రాపేజుడు కొన్ని రోజులు అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత ఒకరోజు చంద్రాపేయుడు తన గుర్రం ఇంద్రాయుధాన్ని ఎక్కి ఒక్కడే వేటకు బయలుదేరి అడవిలో తిరుగుతూ ఉండగా కొండ కప్పు నుండి దిగుతున్న కిన్నెర దంపతులు కనిపించారు. వాళ్ళు అపూర్వంగా కనిపించటం వల్ల కుతూహలం కలిగి పట్టుకుందామని వాళ్ల వైపు ఇంద్రాయుధాన్ని అదలించాడు. మునిపెన్నడూ చూడని ఈ కొత్తవాడి రాకతో ఆ కిన్నరులు భయపడి పరిగెత్తారు. వారి వెంటనే పడి యువరాజు పదే పదే గుర్రాన్ని చేత్తో మరింత వేగంతో ఒంటిగా తన సేనావారం వది చాలా దూరం వెళ్ళిపోయాడు. ఇది దొరికాడు, ఇదిగో దొరికిపోయాడు, ఇదిగో 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 అనుకుంటూ పట్టుకోవాలన్న మనసు వల్ల ఇంద్రాయుధం అతివేగంగా దౌడు తీయటం వల్ల కళ్ళు మూసి తెరిచేలోగా ఒక్క అడుగులాగా 15 యోజనాల దూరం ఏకాకిగా వెళ్ళిపోయాడు. చూస్తూ ఉండగానే ఆ కిన్నెరల జంట ఎదురైన ఒక పెద్ద కొండ కొమ్ము పైకి ఎక్కింది. ఈలోగా కొండ ఎక్కడంలో వేగం తగ్గింది. ఆయన దృష్టి కిన్నెరల నుండి మరలింది. గుర్రాన్ని ఆపి చూసుకున్నాడు. తన గుర్రం కూడా చెమ్మట ముద్దలైపోయినట్టుగా ఉన్నారు. ఒక్క క్షణం ఆలోచించి తనకు తానే నవ్వుకొని ఇలా అనుకున్నాడు. ఆరూఢే తస్మిన్ శనైస్తదనుసారిణి నివత్య దృష్టిమచల శిఖర ప్రస్తర శకల ప్రతిహతగతే ప్రసరో విధృత తురంగశ్చంద్రాపీఠ తస్మిన్ కాళీ సముపారూఢ శరమస్వేద్రార్ద్ర శరీరమింద్రాయుధమాత్మాం అంచావలోక్య క్షణమివ విచార్య స్వయమేవ విహస్యా నవ్వుతూ ఆలోచించి కిమతి నిరర్ధకయమమాత్మాం మయా శిశునే వాయాసితః కిమనేన గృహీతేన వా కిన్నరయుగలేన ప్రయోజనం గృహీతమిదం తతః కిం అధన గృహీతం తతోప్యకం అహో మే మూర్ఖతాయాః ప్రకారః అహో యచ్చించనకారీ తాయా మాదరః అహో నిరర్ధక వ్యాపారేష్వ అభినివేశః అహో బాలిసరితే ఆశ్వాసక్తి సాధుఫలం కర్మ క్రియమాణం వృధా జాతమవశ్య కర్తవ్యా క్రియ ప్రస్తుత విఫలీభూత సుహృత్కార్యముపపాజ్యమానం నోపపన్నం రాజధర్మః ప్రవర్తితో నిష్పన్నః గుర్వర్ధః ప్రారబ్ధో న ఉపరికే సమాప్తః విజిగీషు వ్యాపార ప్రయత్నో న సిద్ధః కస్మాదహమావిష్ట ఇవోత్కృష్ట నిజ పరివార ఏతావతి భూమిమాయాతః కస్మాచ్చమయా నిష్ప్రయోజనమిదమనుసృత అశ్వముఖద్వయమితి విచార్యమాణే యచ్చత్యమాత్మైవ మే పర ఇవ మహాసన్ ఉపజనయ న జానే కీతాధ్వనా విచ్ఛిన్నమితో బలమన్వయాయి మే మహాజనో హీంద్రాయుధో నిమిషమాత్రేనాది దూరమతిక్రామత్ నచాగచ్చతా మయా తురగవేగ వశాన్ కిన్నర మిథునే బద్ధ దృష్టినా అస్మిన్ అవిరళ తరు శత శాఖా గుల్మలతా సంతానగ్రహం నిరంతర నిపతిత శుష్క పర్ణావతీర్ణతలే మహావనే పంథా నిరూపితః ఏన ప్రతిముచ్యయాస్యామి
न चास्मिन् प्रदेशे प्रयत्ने वापि परिभ्रमत मत्स्यधर्मा कश्चिदासास्यते यस्सु वरपुरगामिन पन्थानमुपदेक्षति श्रुतं हि मया बहुशः कथ्यमानमुत्तरेण सुवर्णपुरं सीमान्तलेखा पृथिव्याः सर्वजनपदानां ततः परतो निर्माणमरण्यं तच्चातिक्रम्य कैलासगिरितः अयं च कैलासः तदिदानीं प्रतिनिवृच्छैकाकिना स्वयं उत्प्रेक्ष्य दक्षिणम् आशां केवलम् अङ्गीकृत्य गन्तव्यम् आत्मकृतानां हि दोषाणां नियतममनुभवितव्यं नैवेच्य वधार्य వామకరతలబలితరశ్మిపాశస్ఫురంగం వ్యావర్తయామాస్. ఒకసారి విచికిత్సలో పడ్డాడు. ఏంటో చెప్తాడు. ఈలోగా కొండ ఎక్కడంలో గుర్రం వేగం తగ్గిపోయి ఆయన దృష్టి కిన్నెరల నుండి మరలిపోయి గుర్రాన్ని ఆపి చూశాడు. తన గుర్రం కూడా చెమట ముద్దయిపోయాడు. ఒక్క క్షణం ఆలోచించి తనకు తానే నవ్వుకొని ఇలా అనుకున్నాడు, ఎందుకు ఇలా పిల్లవాడిలాగా అనవసరంగా ఇంత శ్రమపడి ఇంత దూరం వచ్చా? ఈ కిన్నెర మిథునాన్ని పట్టుకోకపోయి కాగల పని ఏమైనా ఉందా? పట్టుకున్నాననుకో అయ్యేదేమిటి? ఏమి ఉరుగుతుంది నాకు? పట్టుకోలేదనుకో పోయేదేమి అనుకుంటున్నా. ఎంత తెలివి తక్కువ పనిచేశా నేను, ఎంత కాలక్షేప అపేక్ష చేశా, పనికి మాలిన పనులపై ఎంత ఆదరమా, ఎంత పిల్లతనంగా ప్రవర్తించా. దిగ్విజయ యాత్ర వృధా అయిపోయింది. తప్పక చేయాల్సిన పని ఆగిపోయింది. నిష్ఠుర పని మంట గలిసింది. రాజధర్మ ప్రవర్తన ప్రకారం నడవలేదు నేను. ఆరంభించిన మహత్కార్యం ముగియలేదు. విజయ యాత్ర పూర్తి కాలేదు. భూతం ఆవేశించినట్టుగా పరివారాన్ని వదిలి ఇంత దూరం ఎందుకు వచ్చా నేను? ఈ శ్రమంతా వృధా కదా. నన్ను చూసి నాకే నవ్వొస్తోంది అను. ఏ దారిన బడి సేనావారం నా వెంట ఇక్కడికి రాగలదు? ఈ ఇంద్రాయుధం అతి వేగవంతమైంది. నిమిషంలో ఎంతో దూరం వచ్చేస్తుంది. నేను ఆ కిన్నెర మిథునం వైపే దృష్టి నిలిపి ఉన్న గుర్రం వాయువేగంతో దౌడి తీసింది. కాబట్టి ఈ చిక్కటి అడవిలో, ఈ పొదలలో, చెట్లలో, తీగలలో, ఈ ఎండాకుల గుట్టలలో నే వచ్చిన దారితో కూడా నాకు తెలియదు. మర్చిపోయాను. ఎలా తిరిగి వెళ్ళగలను? ఇక్కడ ఎంత పని కట్టుకొని తిరిగిన ఒక్క నరమానవుడు కూడా కనిపించడు. ఎవరినడిగి సువర్ణపురానికి, అంటే ఎక్కడి నుంచి బయలుదేరానో అక్కడికి దారి తెలుసుకోగలను? నాకు ఎవరు చెప్తారు? సువర్ణపురానికి ఉత్తరాన జననివాస యోగ్యమైన భూమికి పొలిమేర ఉందని, ఆ తర్వాత నిర్జలమైన కీకారణ్యమని, అతల కైలాస పర్వతం ఉందని చిన్నప్పటి నుంచి వింటున్నా. ఇదే కైలాస పర్వతం కాదు. వెనుతిరిగి ఒంటిగా ముందు వెనక పట్టి చూస్తూ దక్షిణ దిక్కు పట్టుగా చిన్నగా వెళ్ళిపోవాల్సిందే. తాను చేసుకుంది తనే అనుభవించాలి కదా, ఎవడు అనుభవిస్తాడు అనుకున్నా. వ్యావర్తిత తురంగశ్చ పునశ్చిత్తవాన్ అయం ఉద్భాసిత ప్రభాభాస్కరో భగవాన్ భానురధున దివసహస్రయో రసనామణిరివ మలంగరోది పరిశ్రాంతశ్చాయమింద్రాయుధః తదేవం తా వదా గృహీతా కతిపయ దుర్వా ప్రమాదక బలం కస్మించిత్తరసి శిలాప్రవేశే ప్రవణి వాతరిదంభసినా స్నాతపీతోదకమపనీతశ్రమం కృత్వా స్వయం చ సలిలం పీత్వా
కస్య చిత్తరోధన ఛాయాయాం ముహూర్తమాత్రం విశ్రమ్య తతో గమిష్యామీతి చింతయత్వా సలిలమన్విష్యన్ ముహుర్ముహుర్ ఇతస్తతో దత్తదృష్టి పర్యటన్ నలినీ జలావగాహోచిత్యాది తస్య శిరాప్రక్రాంతస్య చ మహతో గిరిచరస్య చరణోత్తారితైః పంకపటలైరాద్రీకృతం కలావకుష్టైశ్చ సంవృణాళమూలనాళైః కమలాకలాపైః కల్మాషితం ఆర్ద్రార్ద్రైశ్చ కేవల ప్రవాళైః శ్యామలితోద్దేశ ముద్గళితైశ్చ కమలకుముదవలయ కల్ఘారకుట్మలై అంతరంతరా విచ్ఛురిత ముచ్ఛాతైశ్చ సకర్దమయీ శాలూకకందైః ఆకీర్ణం ఖండితశ్చైవ కుసుమస్తా సవక పాసారైః వయనపల్లవైః ఆచ్ఛాదితమలూణాంశ్చ కుసుమోపవిష్ట నిష్పిష్టోచ్చ షట్పదాధి వలలతా అభిరాకులితమభినవ వకుల కుసుమ పరిమళవాగినా చ తమాల పల్లవ రసస్యామేవ మదజలేన సర్వతః స్వీకృతం మార్గం అద్రాక్షీత్. అది ఇలా అనుకుంటూ ఎడమ చేతితో కళ్యాణ్ణి దిగబట్టి గుర్రాన్ని వెనక్కి మళ్ళించి తిరిగి మళ్ళా మనసులో ఇలా అనుకో, పొద్దు బాగా ఎక్కిపోయి దివసలక్ష్మి మొలనూలులోని పతకంల సూర్యుడు ఆకాశ మధ్యలో ఉన్నారు. ఇంద్రాయుధం కూడా అలిసిపోయి పాపం కాసింత పచ్చిక మేయింది. ఏదో సరస్సులోనో సెలయేటిలోనో ఏటి వాగులోనో పై కడిగి నీరు తాగించాలి. నేను కాస్త దప్పిక తీర్చుకొని ఏ చెట్టు నీడనో కొంతసేపు నడుం వాల్చాలి, ఆ తర్వాత వెళ్దాం అనుకో. అలా అనుకొని చంద్రాపీడుడు నీటి కోసం అటు ఇటు చూస్తూ తిరుగుతుండు. జలాసిక్తమైన ఏనుగుల జాడ ఒకటి కనదు. అప్పుడప్పుడే నీటిలో ముని అడవి ఏనుగుల గుంపు ఒకటి అప్పుడే వెళ్ళినట్టుగా అడుగుల గుర్తలను బురదగా ఉన్నాయి. తూడులతో పాటు లాగిన తామరలు అక్కడ పడి ఉన్నాయి. తడియారని నాచు తీవలు నల్లగా దారిలో పడి ఉన్నాయి. కలువలు తామరలు మొదలైన మొగ్గలు అక్కడక్కడ చల్లబడి ఉన్నాయి. బురదతో పాటు పైకి లాగిన నీటి కలువ గడ్డలు ఎటు చూసినా పడి ఉన్నాయి. తెంపేసిన పూల గుత్తులు చివుళ్ళు దారిని కప్పేశాయి. అలాగే తెగిపోయిన లతలపై నుండి ఎగురుతున్న తుమ్మెదలతో కోలాహలంగా ఉంది. కొత్త పువ్వుల వాసన కమ్ముకొన అలాంటి ఆ జాడ ఒకటి కనబట్టింది యువరాజు. ఉపజాత జలాశయ శంకశ్చతం ప్రతీపమనుసరన్ ఉద్గ్రీవ దృశ్యై ఉపరి ఛత్రమండలాకారై సరళ సారస పల్లకీ ప్రాహి అవిరళైష అపి నిశ్శాక తయా విరళై ఇవోపలక్ష్యమాణై పాదపై ఉపేతేన స్థూల కపిల వాలుకేన శిలాతల బహుళతయా విరళ తృణోలపేన వనద్విప దశన దళిత వనస్థిరా ధూళికపిలేన అభంగినీభి ఉత్కీర్ణాభిరివ పత్రభంగ కుటిలాభి పాషాణ భేదక మంజరీభి భిజ్జటిలీకృత శిలాంతరాళేన అనవరత గళ గుగ్గులుద్రమ ధ్రువార్ద్రీకృత దృషదా శిఖరద్మృత శిలాజతుర సపిచ్చలోపలేన టంకరర కురఖండిత హరితాళక్షోదపాంసులేన ఆకునకరోత్ఖాత విల విప్రకీర్ణ కాంచానచూర్ణేన సికతా నిమగ్న చ మకర కస్తూరికా మృగీకురపంక్తిన సంకీర్ణ జీర్ణ రంకురుల్లక రోమ ప్రకర
నివితేన నిపితేన విషమశిలాచ్ఛేదో ఉపవిష్ట జీవకయుగలేన వనమానుష మిథునాధ్యాసిత తదు గుహాముఖేన గంధపాషాణ పరిమళామోదిన వేత్రలతా ప్రధానవతా ప్రరూఢవేణున కైలాసతలేన కంచిన ధ్వానం గత్వా తథైనౌ కైలాసశిఖరిణః పూర్వోత్తరే దిగ్భాగే జలభారాలస జలధరవ్యూహమివ బహుళపక్షక్షపాంధకారమివ పుంజీకృతమచ్చాయతం పరుషండరరస్య చంచు సమ్ముఖాదేవతేన కుసుమరజకషాయామోదివా జల సంసర్గ శిశిరేణ శీకరిణా చందన సరస సర్పే స్పర్శే అవలింగ్యమాన ఇవ జలతరంగమారుతేన కమల మధుపానమత్తావాంఛ నాంఛ శ్రోత్రహారిభిః కలహంసాసార కోలాహలైః ఆహూయమాన ఇవ ప్రవివేశ. ఒక కొలను కనబడింది అది అని చెప్పి కాసేపు నడుము వాల్చి ఎక్కడైనా విశ్రాంతి తీసుకొని తర్వాత ప్రయాణం చేద్దాం అనుకుని అలా అనుకొని చంద్రాపీడుడు నీటి కోసం అటు ఇటు చూస్తూ తిరుగుతుంటే జలసిక్తమైన ఏనుగుల జాడ కనపడి అప్పుడు నీటిలో మునిగి అడవి ఏనుగుల గుంపు ఒకటి పోయినట్టుగా అతడు ఆ అడుగుల గుర్తులు బురద అయినట్టుగా కనపడి తూడులతో పాటు లాగిన తామరలు అక్కడ కనపడ్డాయి. తడియారని నాచు తీగలు నల్లగా దారిలో పడింది. కలువలు తామరలు మొదలైన మొగ్గలు ఇక్కడ అక్కడ చెల్లాచెదరై పడింది. బురదతో పాటు పైకి లాగిన నీటి కలువ గడ్డలు, కింద గడ్డ ఉంటుంది, మొగ్గలు అటు ఇటు గడ్డలు ఎటు చూసినా పడి ఉన్నాయి. తెంపేసిన పూల గుత్తులు చెవుళ్ళు దారిని కప్పేసి తెగిపోయిన లతలపై నుండి ఎగురుతున్న తుమ్మెదలతో అదంతా కోలాహలంగా ఉంది. కొత్త పూల వాసన కమ్ముకున్న ఇట్లాంటి ఆ జాడను యువరాజు చూశారు. ఇక్కడేదో జలాశయం ఉంటుందని అనిపించింది. ఆ జాడకు ఎదురెక్కిపోవటం ప్రారంభం. కైలాస పర్వత మార్గం పొడవున సరళ సాలాది తరుగులు విరళంగా ఉన్నాయి. ఆ చెట్లకు పెద్ద కొమ్మలేం లేవు. అవి పొడవుగా పెరిగి పైన గొడుగులాగా రెమ్మలు ఆకులు వేసి ఉన్నాయి. తాళవృక్షాల్లాగా ఉన్నాయి. వాటి ఇసుక నేల అంతా కూడా నిండిపోయినట్టు కనపడుతూ ఉంది. రాళ్ళు ఎక్కువగా ఉండటం వల్ల తీగలు పచ్చిగా అట్టే ఎక్కడా కనిపించదు. అడవి ఏనుగులు పిండి కొట్టగా చెదరిన మనిషిలతో ఎర్రవారి ఉంది. బండలు గుళ్ళు వీటి నడుమ రకరకాల ఆకులతో వంకర టింకరగా పెరిగిన రాళ్ల భేదకాలు అంటే రాళ్ళు కొట్టడం చేత తీవెలు నిండుకున్నాయి. నిరంతరం సరిస్తున్న గుగ్గిలపు చెట్ల రసంతో రాళ్ళన్నీ తడిసిపోయాయి. ఆ రాళ్లపైన శిలాజిత్తు రసం చిక్కగా పేరుకొని గుర్రపు గెట్టలనే ఉలులతో తెగిన హరిదళం పొడిపడి దుమ్ము రేగి ఉంది. ఎలుకలు గొరియలు తోడగా అందులోండి తోడిన బంగారు పడి బయటకు రాసులుగా పడిపోతోంది. అక్కడ ఇసుకలో చమరి కస్తూరి మృగాలు, వాటి కాలి గుర్తులు కనపడుతుంది. అక్కడక్కడ రంకు రల్లకాది మృగాల కేశాలు కనపడుతున్నాయి. జుట్టు రాలి ఎగుడు దిడుగుగా ఉన్న రాతి గొళ్ళపై చకోర పక్షుల జంటలు కూర్చొని ఉన్నాయి. కొండ చర్యలకు ఉన్న గవుల ముందు అడవి మనుషులు కూర్చున్నారు. ఎటు చూసినా గంధకం వాసన వస్తోంది. ఎటు వెదురు పొదలు దత్తంగా పెరిగి ఉన్నాయి. అలాంటి కైలాస మార్గంలో పడి కొంత దూరం వెళ్ళగా ఆ కైలాస శిఖరానికి ఈశాన్యం
ఒక చెట్ల నిండుగా ఉన్న కోన ఒకటి కనిపించి నిండుగా నీరు తాగిన మబ్బులు మూగినట్టు చిమ్మ చీకటిగా ఆ చీకుటి అడవి కనబడి చీకుటి అడవి కల ఆ కోన ముందుకు వెళ్ళగా పుప్పొడి చిరు చేదును కలుపుకొని నీటి తాకుతో చల్లబడి చందన స్పర్శగా ఉన్న చల్లని గాలి ఆయన్ను కౌగలించుకొని తామర లేనియను కోలినట్టుగా తామర తేనె తాగినట్టుగా మత్తెక్కి అరుస్తున్న హంసల కోలాహలం తన్ను ఆహ్వానిస్తున్నట్టుగా అనిపించి ఆ కోనలోకి యువరాజు చంద్రాపేజుడు ప్రవేశించాడు. ప్రవేశించి ఏం చేస్తాడు రేపు తెలుసుకుందాం.